ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ సంస్థకి హైర్ వెహికల్గా ట్యాక్సీ బోర్డుతో పెట్టినటువంటి వెహికల్స్ 2017లో జీవో ప్రకారంగా మాకు 35,000 రూపాయలు పెంచారు. అంటే ఈ రోజుకి 8 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. డీజిల్ రేట్ పెరిగింది, ఇన్సూరెన్స్ రేట్ పెరిగింది, రోడ్ ట్యాక్స్ పెరిగింది, టోల్గేట్లు పెరిగాయి, డ్రైవర్ శాలరీ పెరిగింది. కానీ మా వెహికల్కి మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఆ రోజున పెంచారు. ఈరోజు కూటమి గవర్నమెంట్లో మాకు న్యాయం జరగాలని మా డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ తరఫు నుంచి కర్నూలులో ధర్నా చేస్తున్నాము. 35,000 రూపాయలు ఏ విధంగా ఖర్చు అవుతుందంటే మా టీడీఎస్ అంటే 700 రూపాయలు గవర్నమెంట్ మేము ఇస్తున్నాం. తిరిగి మేము క్లెయిమ్ చేసుకుంటే మాకు వస్తుంది. అది తెలియని వాళ్ళు ఆ డబ్బులు కూడా కోరుకుంటున్నారు. ఒకటి సంవత్సరానికి ఇన్సూరెన్స్ 20,000, డ్రైవరు నెలకు 15,000 రూపాయలు అవుతుంది. డీజిల్ మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ ఇవన్నీ పెంచుకుంటూ పోతుంటే మాకు ఓనర్ కమ్ డ్రైవర్గా చేసుకుంటే డ్రైవర్లను పెట్టుకొని ఒక రూపాయి కూడా మిగలట్లేదు. మాకు న్యాయం జరగాలని అటు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నాము. 15,000 రూపాయలు పైగా వెహికల్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ సంస్థకు హైర్ వెహికల్ పెట్టినటువంటి మేము ఆఫీసర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం కదా. అదేవిధంగా మా డ్రైవర్లని, ఓనర్ కమ్ డ్రైవర్ని ఎల్లో ప్లేట్, ట్యాక్సీ ప్లేట్ గవర్నమెంట్ వెహికల్ అనేది రాసి ఉంటుంది. అటువంటి వాహనాలు మావి. కాబట్టి ఆఫీసర్కి ఏదైతే ఇబ్బందికరంగా చేయకుండా మేము ఉన్నామో అదేవిధంగా మాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని మరీ వేడుకుంటున్నాము. మా కర్నూలు జిల్లా తరఫు నుంచి, మా డ్రైవర్ అసోసియేషన్ తరఫు నుంచి థ్యాంక్ యూ. నా పేరు రఘు, నేను డ్రైవర్ కమ్ ఓనర్ని.